డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మోడెకుర్రు జెడ్పీపీ హై స్కూల్లోని మోడెకుర్రు సర్పంచ్ కూడుపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కొత్తపేట శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉత్తమ అవార్డులు వచ్చిన పి సత్యవతి మరియు సచివాలయంలోని వెటర్నరీ అసిస్టెంట్గా సేవలందిస్తున్న బి శ్రీనివాసరావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడలివారిపాలెం ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలోని పనిచేస్తున్నటువంటి పి సత్యవతికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరిని భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. నిన్న 5వ తారీఖు టీచర్ డే. మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులందరకు మా గ్రామం తరపున హృదయపూర్వక ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొకటి, ఈరోజు మన మోడేకూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఒక ఉపాధ్యాయుని మేమున్న టైంలో ఉపాధ్యాయునికి అవార్డు రావటం చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే మోడేకూరు గ్రామం అనేది మేముండి 5 సంవత్సరాల్లో మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మేము కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని మేము. అలాగే ఉపాధ్యాయులకు కానీ మా ద్వారా ఏ హెల్ప్ కావాలన్నా ఫలానా చోట ఫలానా రైతుకి ఇంతమంది కొడుకులు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, కలవకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక పుల్లల కట్ట ద్వారా చెప్పేవారు. కట్ట తెప్పించి ఒక కర్ర మాకిచ్చి విరండి అనేవారు. మేము విరిచేసేవాళ్ళు. చాలా సంతోషంగా ఒక్కొక్క కర్ర విరిచేసి అక్కడ పెట్టేవాళ్ళం. కట్ట కట్టేసి మా టీచర్ గారు ఒకసారి ఇచ్చి విరండి రా అన్నారు. మేము ఎంత విరగకూడదామన్నా విరవలేకపోయాం. అలా చెప్పి అప్పుడు మా టీచర్ గారు ఏం చెప్పారో తెలుసా, మాకు ఐకమత్యమే మహాబలం అని చెప్పారు. చూసారా, అది విద్య మాకు అప్పుడు. ఇప్పుడు మేము అలా చెప్తే మీరు వింటారా? ఏం వినరు. సెల్ నాలెడ్జ్ ఎక్కువ, బుక్ నాలెడ్జ్ కన్నా సెల్ నాలెడ్జ్ ఎక్కువ, అంతే కదా. అది మంచిదే, కానీ అది మన పార్ట్ అయిపోయింది, శరీరంలో ఒక పార్ట్లా తయారైపోయింది. అది మనకి తెలియని విషయాలన్నీ దాంట్లో తెలుస్తున్నాయి. అర్థమవుతుందా? ఇంకెక్కడ వినే పరిస్థితిలో మనం లేం. ఇంకొక విషయం నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, ప్రతి పిల్లవాడికి నేను వెళ్ళిన దగ్గర నుంచి చెప్తాను. నేను ప్రతి మనిషి ఇవాళ ఎక్కడికో చదివేసాము అయిపోయింది, మాకు ఇంత నాలెడ్జ్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. ఏమీ రాలేదు. సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే మనం తెలుసుకున్నాం. తెలియాల్సిన నాలెడ్జ్ ఎంత ఉంది? ఇంకా మహాసముద్రం అంత ఉంది.